హే గాయ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. సో డే 4 వ్లాగ్ వచ్చేసి 3:30 AM స్టార్ట్ అయింది. అరౌండ్ 10 AM వరకు హౌస్ వర్క్తో సహా నా లైఫ్ స్టైల్ అలాగే ప్రిపరేషన్ విధానము ఈ వీడియోలో పూర్తిగా నేను షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అక్క మీరు మెయింటైన్ చేసే టైం టేబుల్ చెప్పండి ఒకసారి, అలాగే బుక్స్ లిస్ట్ పెట్టండి, బుక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎలా యూజ్ చేసుకుంటున్నారు, కిడ్స్తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క, అంత మార్నింగ్లో ఎలా లేవగలుగుతున్నారు, నైట్ ఏ టైంకి పడుకుంటున్నారు అని చాలామందికి ఒక ఉండిపోయింది. ఎక్కువ కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. సో ఆ కామెంట్స్ అన్నిటికీ నేను ఈరోజు మీకు ఖచ్చితంగా ఇక్కడ రిప్లై ఇస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఏంటి ఎలా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ గురించి చెప్పేస్తాను. బుక్స్ గురించి అయితే తెలుగు అకాడమీ బుక్స్ అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను. ప్రీవియస్ వీడియోలో చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు. లింక్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఇస్తున్నాను. సో మీకు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆ బుక్స్ని కూడా చూస్తున్నాను కదా, ఆ బుక్స్లలో మనం కావాల్సినంత మ్యాటర్ మనం తీసుకోవాలా. ఈవెన్ ఎకానమీ కానీ పాలిటీ కానీ ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత సిలబస్ కాపీలో ఉన్న టాపిక్ అక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంది, ఏ పేజ్ నెంబర్ దగ్గర ఉంది అనేది తీసుకొని ఆ పేజ్ నెంబర్ని ఇక్కడ మన సిలబస్ కాపీలో నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత అది మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు మనకు అది ఈజీ అవుతుంది. అలా అయితేనే మనకు తెలుగు అకాడమీలో ఉన్నంత మ్యాటర్ బయట బుక్స్లో నిజం చెప్తున్నా లేదు. నాకు ఇంకా మెయిన్గా బుక్స్ నేను ఆర్డర్ పెట్టినా రాలేదని చెప్పినా కదా, సో నేను ఇప్పటివరకు అయితే మొబైల్లోనే చూస్తున్నాను. ఆ లింక్స్ మీకు షేర్ చేసిన, మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎలా ఉందో, మీరు టీఎస్ హిస్టరీకినా ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తుంది టీఎస్ అవుట్లుక్ తెలుగు మీడియం వాళ్ళది. సో ఇది వచ్చేసి PDF నాకు ఒక సిస్టర్ పంపింది. సో నేను దాన్ని ఎలా ఉంది అసలు అవుట్లుక్లో వచ్చిన తెలుగు మీడియంది కరెక్టా కాదా అనేది మొత్తం ఒకసారి త్రోగా చెక్ చేసుకుంటున్నాను. ప్రతిదీ మనము ఒక ప్రాపర్గా నేర్చుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటే మెల్లిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనకు కూడా ఇంకా ప్రిపరేషన్ మనం ఇంకా ఎక్కువ చదవాలా, ఇంకా ఏం చదవాలా, ఎంతవరకు మనకు కంప్లీట్ అవుతుంది, ఎలా చదువుతున్నాం అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో నేను రెగ్యులర్గా ఆల్రెడీ మీకు చెప్పిన రెగ్యులర్గా ఖచ్చితంగా టీఎస్ హిస్టరీ, మూమెంట్ అలాగే ఎకానమీ ఈ రెండింటిని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ రండి. వీటిలో మాత్రం అస్సలు మీరు గ్యాప్ ఇవ్వకండి. ఈరోజు ఒక 10 days మొత్తం హిస్టరీ చదివి ఇంకా 10 days నేను ఎకనమీ చదువుతానంటే ఈ 10 days మొత్తం హిస్టరీ చదువుతావు, నెక్స్ట్ 10 days ఎకనమీ చదువుతావు, నెక్స్ట్ 10 days పాలిటీ చదువుతావు. సో అక్కడ నుంచి మళ్ళీ నువ్వు రివిజన్కి వెళ్ళేసరికి మళ్ళీ ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అలా కాదు. సో మనం ఎట్లా అంటే అన్ని సబ్జెక్ట్స్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే మనకు కూడా ఈజీగా అవుతుంది. సో నువ్వు ఎంత చదివినావు, ఇన్నవర్ చదివినవా అన్నవర్ చదివినవా అన్నది కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనము ఎంత మ్యాటర్ నేర్చుకుంటున్నామో, మనకు ఎంత వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా కావాలి. సో నేను ఈ మార్నింగ్ సెక్షన్ అనేది అసలు చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు మార్నింగ్ సెక్షన్లో చదివితే పెద్దగా ఎందుకో డే టైంలో నైట్ టైంకు చదివినంతగా ఇక్కడ నేర్చుకున్నట్టుగా అనిపిస్తలేదు. నేను ఎందుకంటే ప్రీవియస్గా కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువ నైట్ అవుట్స్ అలవాటు. సో కానీ నేను ఇక్కడ నైట్ అవుట్స్ చేయడం ఎందుకు ఇబ్బంది, ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇప్పటికే చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను. కానీ దీన్ని ఒకసారి చేంజ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. లేట్ నైట్స్ అంటే నైట్ ఎట్లా అనంటే ఈవినింగ్ 4 o'clock 5 o'clock 6 7 ఉంటుంది కదా, 4 నుంచి 5 మధ్యలో 6 మధ్యలో కుకింగ్ అన్నీ వేసేసి పిల్లలకి 6:30 7 వరకు ఫుడ్ పెట్టేయాలనుకుంటున్నాను. పెట్టేసి 7 నుంచి 7:30 అరౌండ్ 8 నుంచి 8 to 9 9 to 10 10 to 11 12 1 2 వరకు అట్లా కూర్చున్నాం అనుకో, అక్కడ ఒక 4-5 hours మనకు దొరుకుతుంది. 1 వరకు అట్లా కూర్చున్నా కూడా సరిపోతుంది. ఆ 1 వరకు కూర్చొని 1 తర్వాత పడుకున్నా కూడా నెక్స్ట్ నేను మార్నింగ్ 6కి లేచినా కూడా ఈక్వల్గా అంటే అక్కడ ఒక 3-4 hours మళ్ళీ స్లీపింగ్ టైం దొరుకుతుంది. నెక్స్ట్ డే టైంలో మళ్ళీ మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఖచ్చితంగా ఇంట్లో పని ఉంటుంది. ఇంట్లో పని పిల్లలు ఇద్దరు పోవాలా, వాళ్ళకు టిఫిన్స్ అన్నీ చూసుకోవాలా. సో అట్లా నాకు ఫుల్ వర్క్ ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి 4:56 అవుతుంది. సో 4:56 వరకు నేను ఓన్లీ అవుట్లుక్ ఒకటే చూసుకున్నాను. తర్వాత
నేను ఇక మళ్ళీ ఏం చూసుకున్నానంటే చాప్టర్ 2 పాలిటీ చూసుకున్నానండి. సో ఇక్కడ మనకు ఈ టైం మేనేజ్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో. సో నా మార్నింగ్ 10 వరకు నేను చెప్పినా కదా 10 వరకు పని ఉంటుందని చెప్పేసి, తర్వాత 10 నుంచి 11 వరకు ఫ్రీగా ఉంటా. ఖచ్చితంగా ఆ టైంలో ఫ్రీగా వదిలేసుకుంటే ఇక 11 నుంచి మళ్ళీ టైం దొరుకుతుంది 3 వరకు. సో 11 నుంచి మళ్ళీ 3 వరకు ప్రిపరేషన్ అనేది నేను స్టార్ట్ చేసుకోవాలి అనేది నా మైండ్లో ఒకటి నేను ఫిక్స్ అయినా అండి. ఏదైనా సాధించాలా, ఖచ్చితంగా నేను సాధించే వరకు నేను చేసుకుంటూ పోలా. మనం ఇవన్నీ ఒక చీకటి రోజుల్లాగా భావించాలా. ఈ చీకటి రోజులన్నీ మనకు వెలుగునిచ్చే రోజులు రావచ్చు, ఒకరోజు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయొచ్చు అనేది నేను ఫిక్స్ అయినా. సో మన హౌస్ వైఫ్స్ అంటారా, హౌస్ వైఫ్స్కి ఇవన్నీ వర్క్ అనేది కామన్ రొటీన్. ఈ వర్క్నైతే మనము చేయకుండా ఉండలేము, ఫుడ్ తినకుండానైతే ఉండలేము. మనం ఫుడ్ ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఒకటి, ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు మనం హెల్తీ ఫుడ్ ఇస్తేనే. ఇప్పుడు మనం సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఏదో వండినామా పెట్టినామా అని అక్కడ వండేసి పడేసినాం అనుకో, సరిగ్గా వాళ్ళు తినకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చి అవి మళ్ళీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకే ఇబ్బంది. ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మదర్గా మళ్ళీ కిడ్స్కి ఏమన్నా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటినీ మన మైండ్లో పెట్టుకొని మన ప్రిపరేషన్ని అలాగే మన ఫ్యామిలీని రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలా. సో నిద్ర అంటారా, నిద్ర నైట్ నేను పడుకునేది 11:30కి ప్రజెంట్ అయితే. సో 11:30కి పడుకుంటున్నాను. సో 11:30 నుంచి నేను 3:30కి లేస్తున్నాను. ఇంకా చూడండి అన్ని అవర్స్ నిద్ర సరిపోతుంది డేలో. ఖచ్చితంగా మళ్ళీ నేను పాప స్కూల్ నుంచి వచ్చినాక ఆమె 3:30 ఖచ్చితంగా 3:45కి వస్తుంది. ఇంటికి వచ్చేవరకు 4 అనుకోండి. 4 నుంచి స్టార్ట్ అయితే 4:30 అనుకో. 4:30 to 6 వరకు ఇంకా స్లీపింగ్ టైం లాగా ఉంచుకుంటాం మేము, ఎందుకంటే పాప కూడా పడుకుంటుంది. తర్వాత మళ్ళీ 6:30 to 7, 8 వరకు ఆమె హోంవర్క్ అవి చేసుకుంటుంది. ఖచ్చితంగా లేపుతా టైం టు టైం. వాళ్ళకు కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన పిల్లలను కూడా. చిన్నోడు స్కూల్కి వెళ్ళాడు కానీ వాడిని కూడా లేపుతా. ఇప్పుడు ఒకరోజు ఫోన్లే అని చెప్పేసి పడుకోబెడతా, కానీ టైం మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను నేను. ఇక్కడ నేను వీళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పూరి చేస్తున్నాను, అలాగే లంచ్ ప్రిపరేషన్ కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను ఈరోజు. సో ఎగ్ రైస్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ లంచ్ బాక్సులు పెట్టాలి, ఇద్దరికి టిఫిన్కి పెట్టేసేయాలి. ఇవన్నీ చేసుకొని నేను ఈ ప్రిపరేషన్ ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నా. సో మీరు కూడా ఒక టైం అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు నా టైం టేబుల్ నేను చెప్తా కరెక్టే, కానీ ఇప్పుడు నాకు 8:15 వరకు ఇంట్లో నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. మీకు పిల్లలు 9కి వెళ్ళొచ్చు, మీరు కొంచెం లేట్ వర్క్ చేసుకోవచ్చు, అట్లుంటుంది. అది ఎట్లున్నా కూడా మీకు అనుగుణంగా ఉన్న టైం టేబుల్ని మీరు సెట్ చేసుకోండి. ఎంత పెద్ద లెక్చరర్ ఇచ్చినా, ఎవరిచ్చినా, ఏ ప్రొఫెసర్ ఇచ్చినా కూడా ఆ టైం టేబుల్ హౌస్ వైఫ్స్కు వేరే వాళ్ళు ఇచ్చింది సెట్ కాదు. నిజం చెప్తున్నా, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయని. ఇప్పుడు కొందరికి ఇప్పుడు నాకంటే అత్తమామ లేరు ఇక్కడ, కొందరికి అత్తమామ వాళ్ళు కూడా ఉంటారు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఖచ్చితంగా అవి తప్పదు, అవి చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటి టైంలో ఇప్పుడు నేను ఇచ్చిన టైం టేబుల్లో మీకు ఆ టైం మెయింటైన్ చేయడం నాకు తెలియదు కదా. అట్లా నేను అదే అని చెప్తున్నా, మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. టైం అనేది మీ ఇంట్లో మీ పిల్లలు ఎప్పుడు పడుకుంటారు, 1 ఇంట్లో మీ తినేవాళ్ళు ఏ టైంకు తింటారు, 2 ప్లస్ నీకు ఎంత టైం దొరుకుతుంది డే టైంలో. నీకు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ దొరకట్లేదు, నేను లేవలేను, నాకు వల్ల కాదు అని అనుకుంటే మాత్రం నైట్ టైం తీసుకోండి. అలాగే బుక్స్ గురించి అడిగిన వాళ్ళకు నేను కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను కదా. సో ఆ లింక్స్ ఒకసారి చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే PDF లింక్ తీసుకోండి. లేదు అని అంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి, అమెజాన్లో బుక్స్ అన్నీ ఉన్నాయి. లేదు అని అనుకుంటే మీరు తెలుగు అకాడమీకి వెళ్ళినా కూడా అక్కడ కూడా దొరుకుతున్నాయంట. సో ఈ రోజైతే నేను మా పాపకు ఫస్ట్ టైం నేను రిబ్బన్స్ వేస్తున్నాను. నాకు రాదు, నేనైతే ఇంతవరకు అసలు రిబ్బన్స్ ఇవ్వలేను, ఎప్పుడు వేయలేను ఎవరికి. ఈవెన్ నేను కూడా ఎప్పుడు వేసుకోలేను, నాకు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎప్పుడు జుట్టు పెంచుకోలేదు. ఇంటర్ నుంచి నేను జుట్టు పెంచుకున్నా, అప్పుడు మనకు అవసరం ఉండదు కాబట్టి 10th వరకు రిబ్బన్స్ అనేటివి లేకుండే. 1 డే ప్రాక్టీస్ చేసినా తప్పదు, వాళ్ళ స్కూల్లో టీచర్ యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మామూలుగా 2 జుట్లు వేసి రబ్బర్స్ వేసి పంపుతున్నా, స్కూల్లో టీచర్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా రిబ్బన్స్ వేయాలని ఒకరోజు మరీ పిలిపించి చెప్పింది. ఇంకొన్ని స్కూళ్ళు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఇట్లా ఫాలో అవ్వాలి అని వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నిజం చెప్తున్నా, లైఫ్లో మనం సాధించే వరకు
ఖచ్చితంగా పోరాడాలి. మనం ఒక హౌస్ వైఫ్‌గా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. నేనైతే బలంగా ఫిక్స్ అయినా. ఏదైనా సరే మనం అంటూ ఎప్పుడు అంటారు కదా! ఒక ఉమెన్ ఇది సాధించింది, ఒక ఉమెన్ ఇట్లా సాధించింది, అట్లా సాధించింది అని వార్తల్లో నిలుస్తారు కదా! సో, అట్లా నిలవాలని నా కోరిక. నిజం చెప్తున్నా. ఏదో ఒక రోజు ఒక వార్తల్లో తను ఈ విధంగా సాధించింది. జాబ్ అనే కాదు, నేను ఏదైనా సరే, నేను బిజినెస్ అయినా లైక్ చేస్తా, ఏదైనా లైక్ చేస్తా. కానీ ఖాళీగా ఉండడం అయితే లైక్ చేయను నేను. అస్సలు లైక్ చేయ మన సొంత కాళ్ళ మీద ఒక ఉమెన్ ఎంపవర్ అనేది ఏర్పరచుకోవాలా, మనది మనం సంపాదన అనేది సృష్టించాలా, మన ఇంట్లో వాళ్ళకు మన నుంచి హెల్ప్ చేయాలా. నువ్వేం చేయట్లేవు, ఖాళీగా తిని ఉంటున్నావు అనే మాట మనకు రావద్దు ఎవరి నుంచి. వాళ్ళు అనే వరకు మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇక్కడ నేను ఇప్పుడు టిఫిన్స్ వేయకుండా నడుస్తుంది. ఒకవేళ సరే నేను టిఫిన్స్ వేయను, ఓన్లీ రైస్ వండిన అనుకో, ఇంట్లో వాళ్ళు తినరు. రైస్ అంటే మా హస్బెండ్ మార్నింగ్ తినకుండా వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా ఆయనకు టిఫిన్స్ కావాలా. ఇప్పుడు నేను టిఫిన్స్ వెయ్యి అన్నానుకో, ఒకటే మాట సింపుల్గా అంటే, నిన్ను ఎవరు చదవమన్నాడు, నీకు ఇప్పుడు ఏం అవసరం చదువుతో, ఫస్ట్ నువ్వు ఇంట్లో అన్ని మంచిగా వండి పెట్టు నేర్చుకో అని అంటాడు డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను ఇవి చేయకుండా వదిలేసి నా ప్రిపరేషన్కు టైం సరిపోవట్లేదు అని చెప్పేసి నేను మెయింటైన్ చేస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు అతని నుంచి నాకు మాట వస్తుంది. సో అక్కడ నుంచి నాకు మాట రావద్దు అని అంటే ఇక్కడ నేను ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అందుకే నేను వాళ్ళ నుంచి మాట తెచ్చుకోను, నా నుంచి నేను ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. సో నాకు దేవుడిచ్చినంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేసుకోగలుగుతా. ఒకవేళ ఇన్ కేస్ నాకు హెల్త్ బాగాలేకుంటే, చేసుకోలేకుంటే చూస్తా ఆ రోజు. కానీ 90% అయితే నేను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తా. కొంచెం హెల్త్ బాగాలేకున్నా కూడా చేస్తా. ఇంట్లోనే ఫుడ్ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తా. వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఏ రోజు కూడా మామూలుగా వదిలేయి. ఒకవేళ అట్లా వదిలేస్తే వాళ్ళు అసలు తినరు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఆల్రెడీ వాళ్ళకు హెడేక్ అట్లా ఉంటుంది. సో ఆల్రెడీ ఇంకా సిచ్యువేషన్స్ వేరే విధంగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడైనా కూడా అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తారు, లేట్ అయినా సరే. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఎందుకు అక్క ఇవన్నీ చేయడం అవసరమా అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరిని ఇప్పుడు నేను డ్రాప్ చేయడానికి వెళ్ళిన, పాపను డ్రాప్ చేసి వచ్చే వరకెళ్ళి మా ఆయన వాళ్ళు కిందికి వచ్చిళ్ళు. సో ఆయనను కూడా డ్రాప్ చేసి వచ్చేసిన. ఇద్దరిని డ్రాప్ చేసి వచ్చేసరికెళ్ళి నాకు అరౌండ్ 9 అవుతుంది. ఎందుకంటే పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి దాని లోపలికి వెళ్ళే వరకు ఉండి నెక్స్ట్ మళ్ళీ ఈయన డ్రాప్ చేయాలి. సో అట్లా ఇద్దరిని డ్రాప్ చేసి వచ్చేసరికి ఇంట్లో ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను టైం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 9 అవుతుంది. మొత్తం గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి. ఇల్లు మొత్తం చిందరవందర ఉంది. సో ఇప్పుడు ఈ ఇల్లు సెట్ చేసి నూకి ఇల్లు తుడచాలా. ఇంకా గిన్నెలు ఉన్నాయి, కొన్ని గిన్నెలన్నీ కడగాల. కిచెన్ మొత్తం చూడండి. ఇంకా ఫస్ట్ నాకు వాళ్ళిద్దరు వెళ్ళడం ముఖ్యం. వాళ్ళిద్దరిని పంపించే వరకు నాకు ఈ పని ఇట్లనే ఉంటుంది. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేను ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఒక్కటి ఉన్నాయి, అవి కూడా కడిగేస్తే నా పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. తర్వాత 11కి నేను ఫ్రీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మధ్యలో అలసట అనేది రాదా అక్క అని అంటే వస్తుంది. అంటే అలసట అనేది వాటర్ కంటెంట్ మనం బాడీకి ఎక్కువ తీసుకున్నాం అనుకో ఏం రాదు. కొంచెం ఇంకా ఈ ప్రిపరేషన్ టైంలో హెయిర్ ఊడిపోవడము, మనం సన్నగా అయిపోవడము, కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ రావడము, ఇట్లాంటివి అయితే జరుగుతాయి. అవి జరుగుతున్నాయి కూడా నాకు ఆల్రెడీ. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకుంటలేను. ఇక ఇప్పుడు మన ఆరోగ్యం, మన అందం, అవన్నిట్లో కంటే మన లైఫ్లో మనం జాబ్ సాధించడం అనేది మన గొప్ప గోల్ అనేది నిర్ణయించుకున్నాను. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. Day 4 vlog completed.